నమస్తే. ప్రస్తుతం మన స్టూడియోలో ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. జై శివనారాయణ. మే నెలలో మకర రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగారు? 5 గ్రహ మార్పులు అయితే మనకు కనిపిస్తున్నాయి ఈ నెల. ఈ గ్రహ మార్పుల కారణంగా మకర రాశి వారి పరిస్థితి ఏంటంటారు? ఎలా ఉండబోతుంది? మకర రాశి వారిని మనము చూస్తుంటేనే కొంతమేర బాగుంటుంది. ఎవరైనా మకర రాశి వాళ్ళు దొరికితే కిడ్నాప్ చేయొచ్చు అనిపించేదైతే ఉంది ఖచ్చితంగా. అంటే మనం కిడ్నాప్ చేయం కానీ కిడ్నాప్ చేయొచ్చు. అంటే మనం కిడ్నాప్ చేయాలనుకున్నా కూడా నీ రాశి ఏంది, నీ నక్షత్రం ఏంది, కిడ్నాప్ చేయగలగా. కానీ ఎతికేతి ఇక ఖాళీకి దొరికిందంటారు కదా, ఆ టైప్లో ఉంది మకర రాశి వారికి. ఎందుకంటే కొంతమందికి ఎట్లా ఉందంటే చేలో పారేసి పప్పులు వెతుక్కున్నట్టు ఉంటుంది అనమాట. కొంతమందికి ఎతికే తీగ ఖాళీకి తగిలినట్టు ఉంటుంది. వీరిలో రెండోది ఉందన్నమాట. వెతికే తీగ ఖాళీకి తగలడం అంటే ఈ యొక్క మకర రాశి వాళ్ళకి ఏం చెప్పచ్చు అంటే గత కొంతకాలంగా అన్ని రకాల గ్రహ దోషాలు కూడా వీరి మీదకి ఉన్నాయి. ఓకే. పెళ్ళిళ్ళు అయిపోయి విడిపోవటం, పిల్లలు సరిగా ఇదవ్వకపోవటం, ప్రెగ్నెన్సీలు ఫెయిల్ అవ్వటం, ఇలాంటి వీరి దాంట్లో చాలా చూస్తూ ఉన్నాం. అలానే వీరి మీద చెడు ప్రయోగాలు జరగటం, చేయించబడటం, వీరు స్ట్రెస్ ఫీల్ అవటం, డబ్బులు పోగొట్టుకోవటం, మోసపోవడం, ఇలాంటివి చాలా చూస్తూ ఉన్నాం. మకర రాశి వారు గత కొంతకాలంగా సూసైడ్ అటెంప్ట్ చేయటము, అప్పులు పాలవటము, విదేశాలకు వెళ్ళిపోవటము, అయితే ఐపీలు పెట్టడము, తట్టుకోలేక ఏదోటి ఆలోచించడము, దేశాల మీద పోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి మకర రాశి వారు గత కొంతకాలంగా. కానీ దానికి భిన్నంగా ఈ మే మాసంలో వీరికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు కూడా కనపడుతూ ఉన్నాయి. అయితే వీరు చేయవలసింది ఏంటంటే ప్రతిరోజు కూడా ఒక అరగంట అయినా సరే మౌన పోరాటం చేయాలి. మౌన పోరాటం అంటే ఎక్కడ కూర్చుని టెంట్లు వేసి కూర్చోయడం కాదు. మౌన పోరాటం అంటే వారికి వారు మాట్లాడకుండా ఏదో ఒక జ్ఞానంలో ఉండటం. ఇప్పుడు మౌన పోరాటం ఇక్కడ అందరి జనానికి ఏమవుతుందంటే మౌన పోరాటం చెప్పారు కానీ ఒక షామీనా వేసుకుంటారు, టెంట్ ఒకటి ఆడ కూర్చుంటారు ఇక దండోటి వేసుకొని. అది కాదు. ఇకపోతే ఢిల్లీకి వెళ్ళేసి చౌక దగ్గర కూర్చొని చేయడం కాదు. అట్లా కాదు. మాట్లాడకుండా ఏదో ఒక జ్ఞానంలో ఉండడం ద్వారా వారికి ఉన్నటువంటి గ్రహరీత్య దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఎందుకంటే మనకి మే మాసంలో అతిపెద్ద గ్రహాలైనటువంటివి ప్రతి 18 మాసాలకు మారేటువంటి గురువు, రాహువు, కేతువు ఇవన్నీ కూడా మారుతున్నాయి. అలానే రవి భగవాన్ అయితే ప్రతి మల మారుతూ ఉంటారు. చంద్రుడు అయితే ప్రతి 3 ఒకసారి మారుతుంటాడు. దాంతోపాటు బుధుడు కూడా ప్రతి 40 ఒకసారి మారుతుంటాడు. శుక్రుడు కూడా 42 రోజులకు ఒకసారి, 39 నుంచి 42 రోజులకు ఒకసారి మారుతూ ఉంటాడు. ఈ మాసంలో అతిపెద్ద గ్రహాలైనటువంటి రాహువు, కేతువు, అలానే గురువు మారతం జరుగుతోంది. మారినప్పటి నుంచి మనకి ఏంటంటే మే 15వ తారీఖు మారుతారు. మారిన రోజు నుంచి మనకి పుష్కరాలు ఆరంభమవుతున్నాయి. ఈ సంవత్సరం మే మాసంలో మనకి సరస్వతి నది పుష్కరాలు అయితే ఆరంభమవుతూ ఉన్నాయి. అయితే ఈ మకర రాశి వారు కూడా ఏదైనా పూర్వీక శాపాలు, పూర్వీక దోషాలు ఉన్నవారు, పితృదోషాలు ఉన్నవారు, పోయినటువంటి మాసాల్లో వారు చేయించుకోలేకపోయినటువంటి సందర్భాలు ఏమైనా ఉంటే, కుంభమేళ కావచ్చు, ఏదైనా పండగ సందర్భం చేయలేకపోతే ఈ పుష్కరాల సమయంలో చేసినట్టు దగ్గర కొంతమేర వీరికి మంచి అదృష్టం వస్తుందని చెప్పొచ్చు. అయితే వీరికి ఈ పుష్కరాల కాలంలో పుణ్యస్నానాలు ఆచరించడం, వారు సరస్వతి నది తీరం వరకు వెళ్ళే అవసరం లేదు. వాళ్ళ సమీప దూరంలో ఉన్నటువంటి పారుదల అసలు ఎక్కడనో కూడా వారు స్నానం ఆచరిస్తే సరిపోతుంది. అయితే వీరికి స్నానం ఆచరించేటువంటి క్రియ పద్ధతులు ఏంటంటే కనుక అన్ని రకాల దోషాలు కూడా మకర రాశి వారికి పోవాలనుకుంటే శని భగవానికి అశుభ దోషం కూడా బాగా కనిపిస్తూ ఉంది వీరి మీద. అన్నదమ్ముల మధ్య గొడవ, పోట్లాటలు రావటము, ఆస్తి తగదలు కావటము, డబ్బులు ఇచ్చి మోసపోవడం లాంటివి ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క పుష్కర కాలంలో పుష్కర స్నానాలు ఆచరించే ముందు చేయవలసినటువంటి పరిహారం ఏంటంటే కనుక గోధుమ పిండి ఒక 1 కిలో తీసుకొని ఒక 11 ఉండలు చేయాలి. మనకి ఈ ఉండలు ఉంటాయి కదా, ఏంటి అంటే చిన్న నీళ్ళు వేసి కలుపుతారు, ఉప్పు వేయకూడదు, నీళ్ళు వేసి కలిపినటువంటి ఉండలు చేస్తే ఆ ఉండలు వీరు ఏదైతే స్నానానికి వెళ్తారో ఆ స్నానంకి వెళ్ళేటప్పుడు అక్కడ వేయాలి. ఈ ఉండలు స్నానం చేసి రోడ్డు మీదకి వచ్చిన తర్వాత ఈ ఉండలు ఏవైతే ఉన్నాయో కోరికలు కానీ దోషగా అన్ని తలుచుకొని వేయాలి. వేయడం ద్వారా వీరికి కొంతమేర ఆ ఒక గ్రహరీత్య దోషాలన్నీ కూడా కొంతమేర వెసులుబాటు అయితే కనబడుతూ ఉంది. అలానే వీరికి కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటే కనుక ఈ మే మాసంలో బుద్ధ పౌర్ణమి అని వస్తుంది 12వ తారీఖు. ఈ బుద్ధ పౌర్ణమి రోజున ఓపెన్ చేయొచ్చు ఏదైనా సరే. అద్భుతంగా పై స్థాయికి వెళ్ళేలాగా ఉంటుంది కాబట్టి బుద్ధ పౌర్ణమి రోజు ఓపెన్ చేయొచ్చు. మకర రాశి ఎలాంటి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి గురుగారు వీళ్ళకి? అయితే ముఖ్యంగా మకర రాశి వారికి పార్ట్నర్షిప్ వ్యాపారాలు పనికిరావు. ఓన్గా చేసుకోవాలి. ఏదైనా పార్ట్నర్షిప్ వ్యాపారం అస్సలు పనికిరావు. అయితే వీరికి ఎలాంటి వ్యాపారాలు అన్నారు కాబట్టి పాలకు సంబంధించిన ఉత్పత్తులు, అలానే స్టేషనరీ షాప్స్, అలానే బార్ అండ్ రెస్టారెంట్లు, హోటల్స్, బుక్ స్టోర్సు, అలానే వీరికి వస్త్ర దుకాణాలు కూడా వీరికి అద్భుతంగా ప్రతిఫలాన్ని ఇస్తుంది. కంపెనీలు, ఫ్యాక్టరీలు, ఇంకా వారి స్థాయిని బట్టి ఇలాంటి వ్యాపారాలు ఈ మాసంలో మొదలు పెట్టుకుంటే అవి దశాబ్ద కాలం వరకు కూడా మంచి పై స్థాయికి వెళ్ళేదాకా ఖచ్చితంగా కనబడుతుంది. ఓకే. ఇక ఆరోగ్య పరిస్థితి ఎలా ఉండబోతుంది?
వీరికి ఆరోగ్య స్థితిగతులు అయితే కనుక స్కిన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి. వీరికి కొంచెమైనా ప్రికాషన్స్ తీసుకోవాలి. వీరికి ఇంకోటి ఏంటంటే స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా కనబడుతున్నాయి. ఎందుకంటే బుధ భగవానుడి యొక్క అశుభ దృష్టి వీరి మీద కొంత ఉంది కాబట్టి వీరికి బ్లడ్కి సంబంధించింది, స్కిన్కి సంబంధించింది, స్టమక్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అయితే రాబోతున్నాయి. కాబట్టి ఇది కూడా 15వ తారీఖు తర్వాత ఉంటుంది. కాబట్టి దానికి తగ్గట్టుగా ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోతుంది. పసుపు ఎక్కువ తినాలి. వీరు బార్లీ కానీ సబ్జా కానీ ఎక్కువగా తినాలి. ఇలా తినడం ద్వారా వీరికి మంచి జరిగేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. విద్యార్థుల పరిస్థితి గురుగారు, విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళకి మంచి ఫలితాలు ఉండబోతున్నాయా? విదేశాలకైతే ఈ మాసం వీరు వెళ్ళకపోవడం మంచిది. ప్రయత్నపూర్వకంగా చేయకపోవడం కూడా చాలా మంచిది. వీరు జూన్ 17వ తారీఖు తర్వాత విదేశానికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు H1 కూడా రిలీజ్ అవుతాయి కాబట్టి వీరు ఏదైనా ప్రయత్నపూర్వకం చేయాలి. ఈ మాసంలో ఏది కూడా వీరు విదేశానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా లాస్ అవుతారు. కాబట్టి ఆ మేర వీరు చేయకపోవడమే మంచిది. ఇక వైవాహిక జీవితం అలాగే సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి ఏదన్నా గుడ్ న్యూస్ ఉందా? పెళ్ళి అయ్యి సంతానం కలగలేదంటే మనం ఏదన్నా మాట్లాడవచ్చు. మకర రాశి వారికి ఎవరికైనా పెళ్ళి అయ్యి ఉండి పెళ్ళి అయిన వారికి మాత్రమే సంతానం కలగలేదంటే వారు వచ్చేసి ఈ ఒక మాసంలో చేయవలసినటువంటి రెమెడీ ఏంటంటే మకర రాశి వారు వాళ్ళ భార్యాభర్త ఇద్దరు కూడా వెళ్ళేసి రావి చెట్టు, మర్రి చెట్టు, మేరేడు చెట్టు లేదా వేప చెట్టు, ఈ రెండిట్లో మనం చెప్పిన వాటిల్లో ఏదైనా ఒక చెట్టు కలిసి ఉంటే అక్కడ పాలు, పన్నీరు, అలానే దాంట్లో ఇలాచి అంటే యాలకులు తెలుసుకుంటుందా, ఇలాచి ఒక సీడ్ వేసి, పెప్పర్ పౌడర్ దాంట్లో వేసి, బ్లాక్ పెప్పర్ పౌడర్ దాంట్లో వేసి, దాల్చిన చెక్క పౌడర్ దాంట్లో వేసి, అలానే ఈ బిర్యానీ ఆకు చిన్న చిన్న పీసులు చేసి దానిలో వేసి, అలానే ఆ పాదిలో ఆ నీటి చెట్లు ఉన్నటువంటి పాదులో ఆ పాలు పోయాలి. ఆవు పాలు కానీ గేదె పాలు కానీ అందులో పోయాలి. ఇది ఒకటి. ఇది గురువారం లేదా బుధవారం రోజు చేయాలి పిల్లలు పుట్టడానికి. రెండోది నాగపడిగలకు కానీ, మానసమ్మవారికి కానీ లేదా సుబ్రహ్మణ్య స్వామి గారికి కానీ చలివిడి నైవేద్యం పెట్టాలి. ఇది వచ్చేసి శనివారం లేదా ఆదివారం. నువ్వులు, తెల్ల నువ్వులు, ఎండు కొబ్బరి, అలానే నెయ్యి వేసినటువంటి చలివిడి ఏదైతే ఉందో ఇది నైవేద్యం పెట్టాలి. ఈ రెండు చేయడం ద్వారా పిల్లలు పుట్టేదానికి ఆస్కారం ఉంది. పెళ్ళి అయిన వారికి మాత్రమే ఉంటుంది. ఇది ఈ రెండు చేసి సరిపోతుంది. మరొకటి ఏంటంటే చెక్కతో చేయించినటువంటి ఉయ్యాల చేయించాలి. ఆ చెక్కతో చేయించినటువంటి ఉయ్యాల టెంపుల్లోనే కాకుండా ఏదైనా అమ్మవారి ఆలయాల్లోనే కాకుండా అక్కడో పెట్టవచ్చు. అక్కడే కాకుండా ఈ వేప చెట్టుకి కొమ్మకి కట్టేయాలి. చిన్నది అమ్ముతారు బయట మార్కెట్లో, చెక్కదే ఉండాలి, చిన్నది. గురువారం లేదా శుక్రవారం రోజున ఈ రెమెడీ చేస్తే ఖచ్చితంగా రానున్నటువంటి కాలంలో పిల్లలు పుట్టేదానికి ఆస్కారం కనబడుతుంది. ఈ మార ప్రయత్నం చేస్తే వీరికి పిల్లలు పుట్టేదానికి ఉంటుంది. గురుగారు, ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి మరి ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు? మకర రాశి వారికి అద్భుతంగా ఇంకా మంచి, ఇప్పుడు దాకా వీరికి మంచి కలిసి వచ్చేదానికి రెమెడీస్ చెప్పుకున్నాను. ఇంకా వీరికి జనరల్గా చేసుకునే రెమెడీస్, వీరు ప్రతిరోజు కూడా చేసుకోవాల్సిన రెమెడీస్ ఏంటంటే కనుక కర్పూరం, మనకి పచ్చకర్పూరం, హారకర్పూరం, ముద్ద కర్పూరం ఇలా ఉంటాయి కదా, బిళ్ళ కర్పూరం, ఏ కర్పూరం తీసుకోండి. ఏ కర్పూరం తీసుకున్నా తల దగ్గర నుంచి కాలి వరకు మీకు మీరే దిష్టి తీసుకోవాలి. కాల్చిన తర్వాత కాదు, కాలవక ముందు దిష్టి తీసుకొని అది దూరంగా పెట్టేసి కాల్చేయాలి. ఇది ప్రతిరోజు చేయాలి. సాయం సంధి వేళ 5 గంటల 40 నిమిషాల నుంచి 8 గంటల 20 నిమిషాల లోపు. ఒకరోజు మిస్ అయినా మరొక రోజు ప్రతిరోజు కూడా ఈ రెమెడీ చేసుకోవాలి. ఈ మకర రాశి వారు ఈ రెమెడీ చేసుకోవడం వల్ల నరదిష్టి, నరఘోష, శత్రుభయం, శత్రుపీడ, ఆర్థిక స్థితిగతులే కాకుండా పూర్వీకుల శాపాల దోషాలు కూడా తొలగిపోయేదా ఉంటుంది. ఏ రోజు దిష్టి ఆ రోజు పోయేదానికి ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఈ మార ప్రయత్నం చేయండి. ప్రతిరోజు కూడా ఒక చిటికెడు నల్ల నువ్వులు తనకి తానే దిష్టి తీసుకొని పొదలగొండ చెట్లలో పడేవేయాలి. ఈ 2 రెమెడీస్ చేసుకోవాలి. అలానే లలిత సహస్రనామం విన్నా, గోవిందనామాలు విన్నా కూడా మంచి ప్రతిఫలం అయితే ఇది కనిపిస్తూ ఉంది. ఇంకా ఆలయాల్లో నవగ్రహాలకి నవధాన్యాలు దానం చేయాలి. నవగ్రహాలకి 9 సార్లు నుంచి 11 సార్లు ప్రదక్షిణ చేయాలి. ఇది ఉదయం సమయంలోనే చేయాలి. ఈ రెమెడీస్ చేసుకుంటే వీరికి అద్భుతంగా కలిసి వచ్చేదానికి ఉంటుంది. వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ ఎల్లో, వైట్ అండ్ బ్లాక్, ఈ 3 కలర్స్ వీటికి అద్భుతంగా కలిసి వస్తాయి. వీరికి కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారం, సోమవారం 2 వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి. వీరికి కలిసి వచ్చే తిథులు 4, 4 అండ్ 6. ఈ 2 నెంబర్లు వీరికి ఈ మాసం మొత్తంలో అద్భుతంగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. ఈ కలర్స్ ఈ రోజులు చేసుకోవాలి. అలానే గ్రహాల నుంచి తీసినటువంటి నెంబర్ వీరికి సానుకూలంగా ఉండేందుకు ప్రతిరోజు కూడా పారాయణం చేసుకోవాల్సినటువంటి నెంబర్ 3629369, 3629369. ఈ నెంబర్ని 225 సార్లు ప్రతిరోజు పారాయణం చేయాలి. ఇది ఎలా చేయాలి? చేతులు ఏదైనా డ్రై ఫ్రూట్స్ జ్యూస్ లేదంటే ఫ్రూట్ జ్యూస్ ఏదైనా చేతిలో పెట్టుకొని ఈ నెంబర్ని పారాయణం చేసి అవి భుజించాలి. లేదా కాఫీ, టీ, పాలు ఎట్లయినా తీసుకొని మనం భుజించి తాగాలి. తాగితే మనకి ప్రకృతి నుంచి వచ్చే శాపాలే కాకుండా నవగ్రహాల నుంచి వచ్చే శాపాలు వీరికి ఖచ్చితంగా తొలగిపోతాయని చెప్పొచ్చు. ఇలా చిన్న చిన్న పరిహారాలు చేసుకొని మకర రాశి వారు కూడా ఈ మే మాసంలో అదృష్టవంతులయ్యేదానికి అవకాశం ఉన్నదని చెప్పొచ్చు. చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు.